నేర్చుకోవాలా. ఒక వారం వస్తే ఒక వారం రాకుండా ఉంటే కాదు, ఒక రోజు వచ్చి ఇంకో రోజు రాకుండా ఉంటే కాదు, అవసరం తీరినాక మళ్ళా దేవుణ్ణి పక్కన పడేసే ఆ టయానికి కాదు. ఇప్పుడు అందరూ అలానే చేస్తున్నారు. ఎలా అవసరం వచ్చినప్పుడు. అందుకనే ఎవరో పాట రాశారు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, మీ ఇష్టం వచ్చినప్పుడే కాదే ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే కాదే ప్రార్థన, మీ ఇష్టం వచ్చినప్పుడే కాదే ప్రార్థన. దానియేలు వలెను, నువ్వు దానియేలు వలెను. దానియేలుకి ఎంత కష్టం వచ్చిందో తెలుసా? దానియేలు జీవితంలో ఎంత కష్టం వచ్చినా దానియేలు దాన్ని జయించాడు. ఎలా జయించాడు తెలుసా? ప్రార్థన ద్వారా. ఆయనకు వచ్చిన కష్టం కూడా దేనికో తెలుసా? ప్రార్థన ద్వారా. దానియేలు మీద వ్యసనపు బోతులు, వ్యసనము కలిగి దానియేలు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ దానియేలు కోరుకున్నాడు. ఏమన్నా తెలుసా? నేను జీవించినంత కాలము నీ మందిరంలో నివాసం చేస్తానయ్యా, నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా అని తీర్మానం చేసుకొని దానియేలు నిత్యము ఆ ఏర్పాట్లో ఉంటే అక్కడున్నటువంటి వారు దానియేలు చూసి నిత్యం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నిత్యం మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు ఏం చేశారు తెలుసా? రాజుకి చెప్పారు, వెళ్ళి సాడీలు, అయ్యో నిన్ను అసలు తలుచుకోవట్లేదయ్యా దానియేలు, నీ పేరే చెప్పట్లేదయ్యా దానియేలు, నేను మొక్కట్లేదయ్యా దానియేలు, దానియేలు వేరే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దానియేలు వేరే దేవుణ్ణి కనపరుస్తున్నాడు, దానియేలు ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండి వేరే దేవుణ్ణి కొలుస్తున్నాడయ్యా, రాజా నిన్ను అసలు పట్టించుకోవట్లేదయ్యా అని రాజుకి సాడీలు చెప్తే రాజు ఆగ్రుడయ్యి తీసుకురాండి దానియేలుని పిలిపించుకొని, ఏమయ్యా వీళ్ళు చెప్పేది నిజమేనా నువ్వు చేస్తుంది ఏంటి? అవునయ్యా, నా జీవము కలిగిన దేవుడు తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను, నా జీవము కలిగిన దేవుడు తప్ప నేను ఎవరిని ఆరాధించను అని దానియేలు చెప్పినప్పుడు పిల్లరా, దానియేలుని సింహాల బోన్లో వేయటానికి ఎవరైతే సాడీలు చెప్పారో వాళ్ళు సింహం బోన్లయ్యా దానియేలుని ఆ రాజుకు చెప్పినప్పుడు రాజుకి ఆ మాట వినగానే బాధ కలిగింది, భయంకరమైన బాధ కలిగింది. అరే రే సింహాల్లో బోన్లు ఎట్టేద్దాము, ఎప్పుడు వేయగలము సింహాన్ బోన్లో అని బాధ కలుగుతుంది ఒక పక్క. కానీ